మకర రాశి వారికి డిసెంబర్ నెలలో అతిపెద్ద అద్భుతాలు వింటే ఆశ్చర్యపోతారు. విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తారు. ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులు. మకర రాశి వారికి 2024 డిసెంబర్ నెలలో అతిపెద్ద అద్భుతాలు జరగబోతున్నాయి. మీకు ఇక్కడ నుంచి ఏ విధంగా ఉండబోతుంది, ఈ రాశి వారికి గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. రాశి చక్రంలో మకర రాశి 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వ్యక్తులు మకర రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ డిసెంబర్ నెలలో మకర రాశి వారికి గురువు, శని, రాహువు, కేతువు, లాభంలో బుధుడు, జన్మరాశిలో శుక్రుడు, అలాగే విపరీత రాజయోగంలో రవి, ఈ గ్రహాలన్నీ కూడా మీకు యోగించబోతున్నాయి. కాబట్టి చాలా చక్కటి శుభ ఫలితాలు అనేవి ఈ డిసెంబర్ నెలలో మకర రాశి వారు పొందేందుకు గోచార రీత్యా ఎక్కువ అనుకూలతలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా వ్యవసాయదారులకి ఈ డిసెంబర్ నెల అనేది చాలా వరకు లాభదాయకమైన ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే చేతి వృత్తిదారులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది. గతంలో పోలిస్తే గనుక ఈ డిసెంబర్ నెలలో కాస్త ఇన్కమ్ అనేది పెరగడము, అలాగే మీకు ఎప్పటి నుంచో రావాల్సిన ధనం అనేది మీ చేతికి అందడం, ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాకపోతే వర్క్ రీత్యా మాత్రం వర్క్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండడం, కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాల్సిన సమయంలో కూడా ఏదో ఒక తెలియని యాంగ్జైటీ ఇలాంటివి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కాస్త దూర ప్రాంతాల్లో బదిలీలు అయ్యే అవకాశాలు అయితే ఈ సమయంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎవరైనా ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఈ టైంని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే మకర రాశి వారి ఆరోగ్యం అనేది చాలా వరకు బాగానే ఉంటుంది. కాకపోతే సీజనల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే జలుబు, దగ్గు ఇలాంటివి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సీరియస్ హెల్త్ ఇష్యూస్ అయితే గోచారపరంగా ఏమీ లేవు. అయితే మీరు వెహికల్స్ డ్రైవింగ్కి సంబంధించిన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి, సరిపోతుంది. అలాగే పుణ్యక్షేత్రాల సందర్శనం కావచ్చు, ఆధ్యాత్మిక ప్రయాణాలు కావచ్చు, ఈ కాలంలో కాస్త ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటి ద్వారా కొన్ని సందర్భాల్లో ధనం ఎక్కువగా ఖర్చయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే జ్యోతిష్యం, హస్త సాముద్రికం లేదంటే ఏదైనా మంత్ర సాధనలు ఇలాంటివి నేర్చుకోవాలి అనుకునే వారికి ఈ నెల డిసెంబర్ 16 తర్వాత నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహాన్ని తీసుకొని ఆ గ్రహ గోచారం ఆధారంగా మీ రాశి ఫలితాలు అనేవి తెలుసుకుందాం. ముందుగా రవి గ్రహం. రవి మకర రాశి వారికి ఏమవుతారు? ఆయన సింహరాశికి అధిపతి, అంటే 8వ స్థానానికి అధిపతి. 8వ స్థానాధిపతి అయిన రవి డిసెంబర్ 16వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశిలో లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. చాలా మంచి అనుకూలమైన ఫలితాలను ఇస్తారు. అసలు 8 అంటే ఏమిటి? 8 అంటే ఆకస్మిక విషయాలను, అలానే ఆయుష్ని, సీక్రెట్స్ని, జననాంగాలు, గుప్త విద్యలు, ఎనలిటికల్ స్కిల్స్ వీటన్నింటినీ తెలియజేసే స్థానం అది. అలాగే ఇన్సూరెన్స్ పాలసీస్ ఇటువంటివి కూడా 8వ స్థానం తెలియజేస్తుంది. ఈ స్థానాధిపతి అయిన రవి మిత్రక్షేత్రంలో లాభస్థానంలో సంచారం చేస్తున్నారు. అంటే ఏదైనా ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆకస్మిక ధనలాభాలు అంటే మీరేదో కోట్లు సంపాదించేస్తారని కాదు. కాకపోతే సడన్గా మీకు ఏదైనా రావాల్సిన మనీ ఉన్నా,
ఏదైనా స్పెక్యులేషన్ బిజినెస్ ఉన్నా వాటిలో కాస్త ధనం చేతికి అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గోచార పరంగా ఇక్కడ స్పెక్యులేషన్ బాగుంది అన్నాము కదా అని లక్షలతో ట్రేడ్ చేసేసి నష్టపోవద్దు. మీ జాతకంలో కూడా అసలు బేసిక్గా మార్కెట్కి సంబంధించిన కాంబినేషన్స్ అనేవి ఉండాలి. అప్పుడే మీకు డబ్బులు వస్తాయి. బట్ ఆల్రెడీ అలాంటి జాతకులు ఉండి వాళ్ళకి గోచారం కూడా అనుకూలంగా ఉందని చెప్పడమే మా ఉద్దేశం. అలాగే మీరు ఎప్పుడో ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటారు కదా, వాళ్ళు ఈ కాలంలో మీకు తిరిగి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. తరువాత రవి 11వ స్థానంలో సంచారం చేస్తున్నారంటే ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తారు. ఎందుకంటే ఆరోగ్యానికి కారకులే రవి భగవానుడు. ఆయన లాభస్థానంలో సంచారం చేస్తున్నారంటే చక్కటి ఆరోగ్య లాభం మకర రాశి వారికి ఉంటుంది. కాబట్టి గతంలో వచ్చిన అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కాస్త తీరే అవకాశాలు అనేవి ఈ సమయంలో మీకు కనిపిస్తున్నాయి. తర్వాత డిసెంబర్ 16వ తేదీన రవి భగవానుడు ఆయన ధనస్సు రాశిలోకి ప్రవేశం చేస్తారు. ఇది మకర రాశి వారికి 12వ స్థానం అవుతుంది. సహజంగా అయితే 12వ స్థానంలో రవి గ్రహ సంచారం అనేది అంత అనుకూలమైన ఫలితాలని ఇవ్వలేదు అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఒక రూల్ ఉంది. అదేమిటంటే మకర రాశి వారికి అసలు రవి భగవానుడు ఏమవుతాడని చెప్పుకున్నాం, 8వ స్థానాధిపతి అని. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 6, 8, 12 ఈ స్థానాల అధిపతులు ఒకళ్ళ రాశిలో గనక ఇంకొకళ్ళు సంచారం చేస్తూ ఉంటే అది విపరీత రాజయోగాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ నెల అంతా కూడా రవి భగవానుడి యొక్క సంచారం అనేది మకర రాశి వారి మీద సంపూర్ణంగా ఉంటుంది. డిసెంబర్ 1 నుంచి 16 వరకు లాభస్థానంలో లాభ ఫలితాలను ఇస్తుంటే 16 నుంచి మిగిలిన నెల అంతా కూడా విపరీత రాజయోగంలో చాలా చక్కగా అనుకూలించబోతున్నారు. అలాగే ఉద్యోగులకి కాస్త దూర ప్రాంతాలకు బదిలీలు అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ వాళ్ళు కాస్త ప్రయాణాలు ఎక్కువ చేయాల్సిన అవసరం అనేవి ఏర్పడతాయి. అలాగే ఆరోగ్యం అనేది బాగానే ఉంటుంది. చాలా వరకు కూడా చాలా చక్కటి ఆరోగ్యం మీకు ఉంటుంది. ఏదో చిన్నపాటి జలుబు, దగ్గు ఇలాంటివి అనేవి కామన్ తప్ప పెద్ద అనారోగ్య సమస్యలు అయితే గ్రహాల గోచార ఆధారంగా చూసుకుంటే గనక మకర రాశి వారికి ఈ సమయంలో పెద్దగా బాధించేవి ఏమీ లేవు. అలాగే ఈ సమయంలో ఈ రాశి వాళ్ళు మీ ఫ్యామిలీలో అంటే మీ కుటుంబ సభ్యులకనో మీకనో ఏదో ఒక విధంగా కొత్తగా బెడ్ లాంటిది కొనుక్కోవడం అంటే పరుపు, మంచం ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో కొత్తగా ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం ఇలాంటివి చేసే అవకాశాలు కూడా ఈ సమయంలో కాస్త ఎక్కువగా ఉన్నాయి. సో ఓవరాల్గా రవి భగవానుడి యొక్క సంచారం అనేది మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. తరువాత కుజగ్రహ సంచారం. కుజుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలో 7వ స్థానంలో సంచారం చేయబోతున్నారు. డిసెంబర్ 16 వరకు కూడా డైరెక్ట్ మోషన్లోనూ తదుపరి వక్రంలో సంచారం చేయబోతున్నారు. అసలు ఈ కుజుడు మకర రాశి వారికి ఏమవుతారు? ఈయన మేష, వృశ్చిక రాశులకు అధిపతి. అంటే 4, 11 స్థానాలకు అధిపతి. 4, 11 స్థానాలకు అధిపతి అయిన కుజుడు కర్కాటకంలో 7వ స్థానంలో నీచ రాశిలో సంచారం చేస్తున్నారు. కాబట్టి మకర రాశి వారికి కుజుడి యొక్క బలం అనేది కాస్త తక్కువగా ఉందనే చెప్పుకోవాలి. కాబట్టి మకర రాశి వారు ఈ నెలంతా కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు అనేవి పారాయణం చేయడం కానీ అట్లీస్ట్ వినడం కానీ చెయ్యండి. తద్వారా ఆ కుజుడి యొక్క అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది. అలాగే మీరు వెహికల్ డ్రైవింగ్ సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇంటికి సంబంధించి లేదంటే ఏదైనా వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారు, వీటికి సంబంధించిన డాక్యుమెంటేషన్ విషయాల్లోనూ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఇలాంటి వాటిల్లో 1కి 2 సార్లు డాక్యుమెంటేషన్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో వెరిఫై చేసుకోండి. కొన్ని సందర్భాల్లో మన ఎదుటి వాళ్ళు ఇటువంటి వాటిలో
ఏదైనా లిటిగేషన్ పెట్టేందుకు కొంత ఆస్కారం ఉంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఇక్కడ లాభాధిపతి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఇదొక్కటి కాస్త ప్లస్ పాయింట్. ఎదుటి వాళ్ళ ద్వారా, ముఖ్యంగా మన లైఫ్ పార్ట్నర్ ద్వారానో లేదంటే వాళ్లకు సంబంధించిన బంధువుల ద్వారానో మీకు ఏమైనా సరే లాభాలు చేకూరే విధంగా, అంటే నిరుద్యోగులైతే కనుక మీ లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన వాళ్ళ బంధువుల తరపు నుంచి ఏదో ఒక విధంగా ఉద్యోగ అవకాశాలు రావడం, లేదంటే వ్యాపార అవకాశాలు రావడం, వ్యాపారంలో ఏదైనా కొత్త కాంట్రాక్టులు రావడం, ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే చిన్న చిన్న లిటిగేషన్స్ అనేవి ఉంటాయి. ఈ విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అయితే వ్యవసాయదారులకు మాత్రం కాస్త బాగుంటుంది. ముఖ్యంగా డిసెంబర్ 16 తర్వాత నుంచి ఈయన, అంటే కుజుడు ఎప్పుడైతే వక్రించారో అప్పుడు 6వ స్థానానికి సంబంధించిన ఫలితాలను కూడా ఇస్తుంటారు. కాబట్టి డిసెంబర్ 16 నుండి మాత్రం వ్యవసాయదారులకి వీళ్ళందరికీ బాగుంటుంది. ఏదైనా కొత్త వాహనాలు కొనుగోలు చేయాలి అనుకున్న వాళ్ళు, మీరు కొత్తగా ఏదైనా ల్యాండ్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేయాలి అనుకునే వాళ్ళకి డిసెంబర్ 16 తర్వాత మాత్రం చాలా బాగుంటుంది. సో డిసెంబర్ 1 నుండి 16 వరకు మాత్రం మకర రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. తరువాత శుక్రగ్రహ సంచారం. శుక్రుడు డిసెంబర్ 2 వరకు కూడా ధనుస్సు రాశిలోను, తదుపరి మకర రాశిలో డిసెంబర్ 29 వరకు కూడా సంచారం చేస్తుంటారు. మేజర్గా ఈయన మకర రాశిలోనే, జన్మరాశిలోనే సంచారం చేస్తున్నారు. కాబట్టి చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శుక్రుడు మకర రాశి వారికి 5, 10 స్థానాలకు అధిపతి. ఈయన జన్మరాశిలో సంచారం చేస్తున్నారు. అంటే కాస్త క్రియేటివ్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. ఏ విషయం అయినా సరే కొత్తగా ఆలోచించడం, ఇప్పటి వరకు మీకు సొల్యూషన్ లేని ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే, ఎప్పటి నుంచో మీరు ఏదో సమస్యతో సతమతం అవుతున్నారు, బట్ అది ఎలా తీర్చుకోవాలి, ఆ సమస్య నుండి ఎలా గట్టెక్కాలి అనేది ఎంత ఆలోచించినా కూడా మీకు ఏమీ ఆలోచనలు రాకపోయి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే శుక్రుడు మీ జన్మరాశిలో సంచారం చేయడం మొదలు పెడతారో, ఇక్కడి నుండి ఇటువంటి విషయాల్లో కాస్త అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. అలానే క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. ఆర్టిస్టులు వీళ్ళందరికీ కూడా ఈ కాలం అనేది చాలా బాగా ఉంటుంది. ముఖ్యంగా శని, శుక్రుడు ఇద్దరూ కూడా మంచి ఫ్రెండ్స్. అలాగే శుక్రుడు మిత్రక్షేత్రంలోనే సంచారం చేస్తున్నారు. కాబట్టి చాలా సానుకూలమైన ఫలితాలను ఇస్తారు. అలాగే శుక్రుడు స్త్రీ గ్రహం. కాబట్టి ఈ రాశిలో ఉన్న స్త్రీలందరికీ కూడా చాలా బాగా కలిసి వస్తుంది. మకర రాశిలో పుట్టిన స్త్రీలకు శుక్రుడు చాలా బాగా అనుకూలిస్తాడు. అలాగే ఫ్యాషన్ డిజైన్ కావచ్చు, టైలరింగ్ కావచ్చు, జ్యువెలరీకి సంబంధించి, లేదంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గురు సంచారం వలన చాలా చక్కటి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. సో ఓవరాల్గా చూసుకుంటే శుక్రుడి యొక్క సంచారం అనేది మకర రాశి వారికి ఈ నెల అంతా కూడా చాలా అద్భుతంగా యోగిస్తారని చెప్పుకోవచ్చు. తర్వాత బుధగ్రహ సంచారం. బుధుడు డిసెంబర్ నెల అంతా కూడా వృశ్చిక రాశిలో లాభస్థానంలో సంచారం చెయ్యబోతున్నారు. అద్భుతంగా యోగిస్తారు. అసలు ఈ మకర రాశి వారికి బుధుడు ఏమవుతారు? 6, 9 స్థానాలకు అధిపతి. 6 అంటే మన డైలీ యాక్టివిటీస్ని తెలియజేసే స్థానం. అలాగే శత్రువులు ఉన్న రోగస్థానం. తర్వాత 9 అంటే భాగ్యస్థానం, అంటే అదృష్టము. తండ్రి ఉన్నత విద్య, వీటన్నింటినీ తెలియజేసే స్థానం. విదేశీయానాన్ని తెలియజేసే స్థానం. ఈ స్థానాలకు అధిపతి అయిన బుధుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నారు. అంటే చాలా యోగదాయకమైన ఫలితాలను మీకు ఇస్తారు. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను ఇస్తారు. అలానే ఉద్యోగంలో ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఉంటాయి. తర్వాత విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే ఉన్నత విద్య చదివే విద్యార్థులందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అందులోనూ బుధుడు తెలివితేటలకు కూడా కారకత్వం వహిస్తాడు. ఆయన లాభస్థానంలో సంచారం చేస్తున్నారంటే మంచి తెలివితేటలు ఉంటాయి. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వీటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది.
అన్ని విధాలా కూడా బుధుడు యోగిస్తాడు. అలానే బుధుడు వ్యాపార కారకుడు కూడా. కాబట్టి వ్యాపారాలు చేసే వాళ్ళకి, అలాగే చేతి వృత్తిదారులు, వీళ్ళందరికీ కూడా ఈ కాలం అనేది చాలా చాలా అనుకూలిస్తుంది. సో ఓవరాల్గా బుధుడు మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాడు. తరువాత గురుగ్రహ సంచారం. గురువు గారు పంచమ స్థానంలో వృషభ రాశిలో వక్రంలో సంచారం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ అక్కడ ఆయన సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. కాబట్టి చాలా అనుకూలంగా ఉంటుంది. 5 అనేది సంతాన స్థానం, అలానే విద్యాస్థానం కింద కూడా తీసుకుంటూ ఉంటారు. అలాగే పూర్వపుణ్యస్థానం, మిత్రుడు, స్నేహితులు, రొమాన్స్, వీటన్నింటినీ తెలియజేసే స్థానం. ఈ స్థానంలో గురువుగారి సంచారం అనేది అన్ని విధాలా కూడా అనుకూలిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా గురువుగారు ఈ రాశికి 3, 12 స్థానాలకు అధిపతి అవుతూ 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి వివాహపరమైన విషయాలలో చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే 7వ స్థానంలో కుజుడు నీచబడినప్పటికీ కూడా ఇక్కడ 5వ స్థానంలో గురువుగారు బాగున్నారు. కాబట్టి భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్య దాంపత్య జీవితం అనేది ఉంటుంది. అలాగే గురువుగారు పంచమంలో సంచరించినప్పుడు 4వ స్థానానికి సంబంధించిన ఫలితాలను కూడా ఇస్తూ ఉంటారు. కాబట్టి సొంతంగా ఇల్లు కొనాలి అనుకున్న వాళ్ళకి, సొంతంగా వాహనం కొనుగోలు చెయ్యాలి అనుకునే వాళ్ళకి గోచార రీత్యా గురువుగారు శుభదాయకమైన ఫలితాలను ఇస్తారు. తరువాత శని భగవానుడు సంచారం. శని భగవానుడు మీకు ఈ నెలంతా కూడా కుంభరాశిలో 2వ స్థానంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. అద్భుతమైన ఫలితాలను ఇస్తారు. ఈయన 1, 2 స్థానాలకు అధిపతి అయిన 2వ స్థానంలో సంచారం చేస్తున్నారు. 2 అంటే ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్కు స్థానం, అలాగే మనం తీసుకునే ఆహారం, వీటన్నింటినీ తెలియజేసే స్థానం. ఈ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అన్ని విధాలుగా మీకు అనుకూలిస్తుంది. కార్యజయం ఉంటుంది. పట్టుదలతోటి ఏ పనినైనా సరే సాధించుకోగలుగుతారు. అలాగే 2వ స్థానంలో శని భగవానుడు సంచారం చేస్తున్నారంటే కాస్త స్లోగా ఇన్కమ్ ఉన్నప్పటికీ కూడా మీ అవసరానికి తగ్గ ధనం అనేది చేతికి అందడం, అలానే మీ అవసరానికి తగ్గ ధనాన్ని మీరు సంపాదించుకునేలా ఆ శని భగవానుడు చేస్తుంటారు. అలాగే భవిష్యత్తులో రాబోయే ఇబ్బందులకు సంబంధించి, భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటి నుండి కాస్త ధనాన్ని కూడబెట్టడం, ఇలాంటివి కూడా శని భగవానుడు మీ చేత చేపిస్తుంటారు. అలాగే మకర రాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది. దీనివల్ల మకర రాశి వారు ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు. శని పోతూ పోతూ మీకు బాగా మంచి చేసి పోతారు. ఈలోపు మీరు చేయవలసిందల్లా మంచి పనులు చేయడం. శని భగవానుడి యొక్క సంచారం మకర రాశి వారికి చాలా శుభదాయకమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు ఎవ్వరూ కూడా పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరమైతే లేదు. మీరు ఎన్ని మంచి పనులు చేస్తే శని భగవానుడు మీకు అంత మంచి చేస్తాడని గుర్తుంచుకోండి. అంటే మీకు తోచిన విధంగా పేదవారికి, అనాథాశ్రమాలకు సహాయం చేయడం లాంటి పనులు చెయ్యాలి. తర్వాత రాహువు యొక్క సంచారం. రాహువు 3వ స్థానంలో రజితమూర్తిగా సంచారం చేస్తున్నారు. కాబట్టి అద్భుతంగా యోగిస్తున్నారు. అసలు మకర రాశి వారికి ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే గురువుగారు సువర్ణమూర్తి, శని సువర్ణమూర్తి, రాహు కేతువులు రజితమూర్తులు. కాబట్టి వాళ్ళ మూర్తిత్వం ఉంది. అలాగే చాలా వరకు యోగదాయకమైన ఫలితాలను ఇస్తారు. రాహువు 3వ స్థానంలో సంచారం చేయడం వల్ల మీకు పట్టుదలని ఇస్తారు. కార్యజయం అనేది ఉంటుంది. ఏ పని అయినా సరే, ఎంత కష్టమైనా సరే సాధించుకునే తత్వాన్ని రాహువు ఇస్తారు. అలాగే 3వ స్థానంలో రాహువు అంటే ఒక మైనస్ ఏంటి అంటే మాట విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే తృతీయంలో రాహువు వల్ల కొన్ని సందర్భాల్లో కమ్యూనికేషన్ అనేది సరిగ్గా ఉండదు. 3 అనేది కమ్యూనికేషన్ తెలియజేస్తుంది. కాబట్టి 3వ స్థానంలో రాహువు ఉన్నప్పుడు
కొన్ని సందర్భాల్లో మీకు తెలియకుండానే మీరు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, బాధ పెట్టాలి అని అనుకొని మనసులో ఏమీ లేకపోయినా కూడా ఎదుటి వాళ్ళు కాస్త ఇబ్బంది పడేలాగా, కాస్త బాధపడేలాగా ఏదో మాట్లాడేస్తుంటారు. కాబట్టి మాట తీరుకి సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మిగిలిన అన్ని విషయాల్లో కూడా రాహువు మీకు యోగిస్తున్నారు. తర్వాత కేతుగ్రహ సంచారం. కేతువు 9వ స్థానంలో కన్యా రాశిలో రజతమూర్తిగా సంచారం చేస్తున్నారు. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ కాలం అనేది చాలా బాగుంటుంది. అలాగే కేతువు ఆధ్యాత్మికవాది. 9 అంటే ఆధ్యాత్మిక స్థానం. కాబట్టి ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పుణ్యక్షేత్రాల సందర్శనం ఉంటుంది. ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్న దేవాలయాలని సందర్శనం చేసుకునే అవకాశం, వీలు అనేవి ఈ సమయంలో ఉన్నాయి. అలాగే కేతువు మంచి అనలిటికల్ స్కిల్స్ని కూడా ఇస్తారు. కాబట్టి 9 ఉన్నత విద్యను తెలియజేస్తుంది. ఈ స్థానానికి సంబంధించి కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా పిహెచ్డీలు కావచ్చు, పీజీలు కావచ్చు, ఇలాంటివి చదువుతున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉంటుంది. సో ఓవరాల్గా కేతువు కూడా మకర రాశి వారికి అనుకూలిస్తున్నారు. ఈ గ్రహాలు అన్నింటినీ ఆధారంగా తీసుకుంటే గనుక ఈ డిసెంబర్ నెలలో మకర రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది. అలాగే స్త్రీలకి కూడా చాలా బాగా ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళు పట్టిందల్లా బంగారమా అన్నంత విధంగా ఉంటుంది. అలాగే ఈ మకర రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం అనేది కలిసి వస్తుంది. కాకపోతే డ్రైవింగ్ విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. మిగిలిన విషయాలు అన్నింటిలోనూ మీకు అనుకూలంగానే ఉంటుంది. చేతి వృత్తిదారులకు కూడా చాలా బాగుంటుంది. వృద్ధులు మీరు తినే ఆహారానికి సంబంధించిన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా సపోర్ట్ ఉండడం ఇలాంటివి తప్పనిసరిగా చూసుకోండి. అలాగే మకర రాశిలో పుట్టిన న్యాయవాదులకు బాగుంటుంది. టీచర్లకు బాగుంటుంది. అలాగే డాక్టర్లకి చాలా చాలా బాగా కలిసి వచ్చే కాలం ఇది. అలాగే గతంలో చేసిన అప్పులను తీర్చుకోగలుగుతారు. ఫైనాన్షియల్గా కాస్త స్ట్రాంగ్ అవ్వగలుగుతారు. సో అన్ని విధాలా కూడా ఈ డిసెంబర్ నెలలో మకర రాశి వారికి చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే వివాహం కాని వారికి వివాహ సంబంధాలు ఉంటాయి. సంతానపరమైన విషయాల్లో కూడా పంచమంలో గురువు సంచారం చేస్తున్నారు కాబట్టి సంతాన యోగం కలిగే అవకాశాలు కూడా ఈ సమయంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.